పూజీ ఏంటి ప్రసాదం ఈరోజు? హరే కృష్ణ. అన్నం కూడా తింటుందేమో. కృష్ణ కృష్ణ. So thank you Modi ji, thank you Yogi Saab, thank you so much. You really did a great awesome job. Thank you so much for everything. Hare Krishna. Prayag Mahakumbh Mela. Hare Krishna. So announcement interesting కదా. మామూలు అమావాస్య స్టార్ట్ అవుతుంది ఇక్కడ. చెప్తున్నారు. ఇంకా 1 hour నడవాలి. 4.3 kilometers నడుచుకొని వెళ్ళాలి. వావ్, కానీ లైఫ్లో ఒక్కసారే ఇలా ఎక్స్పీరియన్స్ చేయగలను అనిపిస్తుంది. బెస్ట్. హరే కృష్ణ. Modi sir, Yogi sir, you really did a great job. Awesome. చాలా అంటే మేము వచ్చింది ఇప్పుడే, కానీ ప్రతి చోట పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఫైర్ స్టేషన్ అండ్ హెల్ప్ డెస్క్, టిఫిన్ సెంటర్స్, వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్. అంటే ఎంత కోట్ల మంది వస్తున్నారు కదా డైలీ, అయినా కానీ ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా బెస్ట్గా హ్యాపీగా వచ్చి వెళ్ళేలాగా ప్లాన్ చేశారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ మహాకుంభాలు చూసిన ఫస్ట్ సాధు. హరే కృష్ణ. సో ఫైనల్లీ నేను వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. स्नान करो, स्नान का
హరే కృష్ణ. కుంభమేళ. సో జనాలు ఎక్కడ ప్లేస్ దొరుకుతారు ఏమి లెక్క మొత్తం ఎలా అంటే అలా. మా బ్యాడ్ లెక్క ఏంటంటే మేము బ్రిడ్జ్ అవతల ఇస్కాన్లో మాకు టెంట్స్ బుక్ చేశారు. బట్ మేము వచ్చేసరికి బ్రిడ్జ్లు క్లోజ్ అయిపోయాయి. సో మేము వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఎలానా పోలీసులతో మాట్లాడదామని ప్రభుజీ వాళ్ళు తిరుగుతున్నారు. రిక్వెస్ట్ చేసి వెళ్ళాలి ఎలా అయినా అని. ఈసారి 11 PM. సో ఐ థింక్ పర్మిషన్ ఇవ్వరనుకుంటాను. 3 కిలోమీటర్స్ అంత లాంగ్ అంటే కష్టం కాబట్టి సో పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే చలికి నోట్లోంచి పొగలు వస్తుంది. అంత చలి ఉంది. సాక్స్ వేసుకొని బ్లౌజ్ వేసుకొని మంచు, కళ్ళు మంటలు. సో రేపు మేము మార్నింగ్ ఇక్కడ స్నానాలు చేసి తీసుకోవడానికి వెళ్ళి ప్రసాదం తీసుకొని మళ్ళీ అయోధ్యకి వెళ్ళాలి, కాశీ. ఈ 2 ప్లాన్ చేస్తాం. చూడాలి ఎలా ఉంటుందో. హరే కృష్ణ. नहीं आए हो? It's 12 AM. घाट पे नहीं आए हो? 29 మౌని అమావాస్య 12 దాటింది. ఇలా చలిమంట వేసుకొని అలా చలి కాచుకుంటూ ఉన్నాం నది పక్కన. నైట్ 12 ఊహించని ఎక్స్పీరియన్స్. Just now, Sangam Sthanam completed. It's 4 o'clock, 4 AM. But look at this. Ooh. Today estimation 8 crore people. Ooh. It's already 2 crore people here. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మా పెద్దవాళ్ళందరికీ, అమ్మకి, నాన్నకి, తాతయ్యకి, ముత్తాతయ్యకి, ముత్తమ్మకి అందరికీ తర్పణ అర్పిస్తున్నాను అనమాట. ప్రభుజీ చెప్పినట్టుగా చేసి తర్పణ అర్పించాను. సో మహా కుంభమేళలో మా పితృదేవతలందరికీ తర్పణ అర్పించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ టైం వాళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను. సో ఫైనల్లీ మహాకుంభమేళలో తర్పణ అర్పించాను. హరే కృష్ణ. ఇట్స్ మార్నింగ్ 5 o'clock. సో స్నానాలు చేసేసి తర్పణ అర్పించేసి మా అమ్మగారికి, నాన్నగారికి బయలుదేరా. జనాలు అసలు ఎంత రష్ ఉందంటే అసలు నైట్కి పొగలకి తేడానే లేదు. అసలు ఇది ఏదో డే టైం అన్నట్టుగా తిరుగుతున్నారు జనాలు. అబ్బా లుక్, ఒక్కసారి చూడండి, కుప్పలు వస్తూనే ఉన్నారు. అసలు 10 kilometers. నైట్ 6 kilometers నడిచాం. ఇప్పుడు ఒక 6 kilometers నడవాలి. ఆల్రెడీ ఎనర్జీ 0. హరే కృష్ణ.
జై శ్రీరామ్. మనం వచ్చేటప్పుడు అట్లా వచ్చింది. और पीछे लगा लो సో హెలికాప్టర్ సో మంచులో సరిగా కనిపించట్లేదు అనుకుంటా. హెలికాప్టర్ సెక్షన్ ఏమి జనాలు కృష్ణ. సో మామూలుగా ఈరోజు అంటే స్పెషల్ డే మౌలి అమావాస్య రోజు 8 crores పీపుల్స్ వస్తారని అంచనా వేస్తారంట. నేనైతే ఆల్రెడీ 1 కోటి మందిని చూసేస్తాను నది దగ్గర ఈ నడవడం వస్తుంటే 1 కోటి మందిని చూసాను అన్నమాట. హరే కృష్ణ.